ఓం నమో నారసింహాయ. సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం. సింహాచలేసిని పూలరథం గిరి ప్రదక్షిణ ఎప్పుడు ప్రారంభమైందో మీకు తెలుసా? సింహగిరి ప్రదక్షిణం కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయమే అయినప్పటికీ రథం ప్రదక్షిణ ప్రారంభించి మాత్రం 17 సంవత్సరాలే అయింది. చతుర్యుగ బంధం పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానం 2008లో ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే తిరుమల రథంతో పాటు అధికార గణం సింహాచలం వచ్చి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించారు. ఈ స్ఫూర్తితో హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ప్రతి ఆలయం ఒక రథాన్ని సిద్ధం చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేయాలని దేవాదాయ శాఖ కార్యక్రమాన్ని రూపొందించింది. తిరుమల స్ఫూర్తితో పూల రథాన్ని సింహగిరి ప్రదక్షిణకు సిద్ధం చేసింది సింహాచల దేవస్థానం. 2009లో తొలిసారిగా భారీ లారీని ప్రత్యేకంగా తీసుకువచ్చి భారీ సెట్టింగులతో రథాన్ని తయారు చేయించారు. ఆనాటి ఆలయ అనువంశిక ధర్మకర్త ఆనంద గజపతిరాజు జెండా ఊపి ప్రదక్షిణ ప్రారంభించారు. అప్పటి నుండి ప్రతి ఏటా సింహగిరి చుట్టూ రథ ప్రదక్షిణ జరుగుతూ వస్తోంది. ఏటేటా భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తూ అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరిన్ని విశేషాలతో తొందరలోనే కలుద్దాం. ఓం నమో నారసింహాయ.